గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఇప్పుడు మనకి ఈ మాసంలో రాజశ్యామల నవరాత్రులు రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఈ రాజశ్యామల నవరాత్రులు అని, వారాహి నవరాత్రులు అని, అంటే ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వింటూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనకి ఎక్కువగా శరన్నవరాత్రులు ఎక్కువగా తెలిసేవి. భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రులు కానివ్వండి, లేదంటే శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించి ఈ రెండు ఎక్కువగా ఆచరించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ శరన్నవరాత్రుల విషయానికి వచ్చేసరికి ఇవి ఓన్లీ అమ్మవారి ఉపాసన పరులు మాత్రమే ఆచరించాలా, లేదు అంటే అందరూ ఆచరించవచ్చా, అసలు ఎవరు ఆచరించాలి? అంటే వారాహి నవరాత్రులు అందరూ చేయకూడదు అని చెప్పారు. అదేవిధంగా ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు కూడా చేయకూడనివా, చేయదగినవా, ఏ రకంగా అనేది వివరించండి. వారాహి నవరాత్రులు చేయకూడదని ఎవరు చెప్పారు? అది కూడా చేయొచ్చు కానీ అది కూడా అందరూ చేసేది కాదు అని చెప్పి చెప్పారు కదా అంటారు. గురుజీ. మనము ఏ మనము మాయా ఇది లేకుండా స్వచ్ఛందంగా మనము అమ్మవారి పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళు వారాహి నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ఒకటి అలా ఆ లెక్కన గుప్త నవరాత్రులు అంటాం కదా వాటిని. అవును. ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ అమ్మవారు ఎవరు? రాజశ్యామల అమ్మవారు. ఈమెను కూడా చేయకూడదు మరి అయితే. ఎందువల్లంటే ఉపాసనా పరులు మాత్రమే చెయ్యాలి అని అంటే అర్థం ఏమిటంటే ఆమెనే ఒక్క తల్లినే పట్టుకొని కాన్సన్ట్రేటెడ్ గా లైఫ్ లాంగ్ చేయడము అని అర్థం. దాన్ని ఉపాసన అంటాం. అటువంటి వాళ్ళు ఎక్కువ చేస్తారన్నమాట ఇదివరకు కాలంలో. ఇప్పుడు కామన్ జనరలైజ్ అయిపోయింది కాబట్టి నువ్వు అన్నట్టుగా ఇప్పుడు భాద్రపద మాసంలోనేమో వినాయక చవితి, వినాయక నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో దుర్గా నవరాత్రులు, ఆషాఢ మాసంలోనేమో చక్కగా ఈ యొక్క గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారు, మాఘ మాసంలోనేమో ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు లేదా శ్యామల నవరాత్రులు అంటాం. వీటిల్లో చేసేటటువంటి మాఘ మాసంలో చేసే శ్యామల నవరాత్రుల్ని మనము రాజ్యాధికారి కోసము అని చెప్పేసి రాజశ్యామల అంటే అధికారాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు రాజ్యాలు ఇవన్నీ లేవు కదా గురుజీ. అంటే పదవులని, ఉన్నత పదవులని ఆ మధ్యకాలంలో మనం చూసాం, హోమాలు చేశారు. ఇటు విచిత్రం ఏమిటంటే ఇద్దరు కంటెస్టెంట్లు కనుక వెళితే ఇద్దరు చేసుకునేవారు, ఒకళ్ళు ఓడిపోయేవారు, ఒకళ్ళు గెలిచేవారు. అప్పుడు రాజశ్యామలు ఎవరికి గెలిపించినట్టు, ఎవరికి ఓడించినట్టు. కాబట్టి లేని దానికి ఆపాదించారు వీళ్ళు. శాస్త్రం ఏం చెప్తుందంటే మాతంగి అమ్మవారు అన్నమాట ఈవిడ. శ్యామలా దండకం కాళిదాసు చేసినటువంటి ఆ యొక్క అమ్మవారే శ్యామల అమ్మవారు. ఈ అమ్మవారు చక్కగా గ్రీన్ కలర్ లో ఉండి మాణిక్యమీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. మతంగ మహర్షి యొక్క కుమార్తెమే, అందుకనే మాతంగ కన్యాం అంటాం. ఈవిడ ఆవిర్భావం ఎలా వచ్చిందంటే మతంగ మహర్షి తపస్సు చేస్తే పార్వతీదేవి మతంగ మహర్షి కుమార్తెగా వచ్చింది. అలాగే దక్షుని యొక్క కుమార్తెగా వచ్చి దాక్షాయిణి అయింది. మతంగ మహర్షి యొక్క కుమార్తెగా వచ్చి మాతంగ కన్య అయింది. ఈ విధంగా అపరాజితాదేవిగా మనకి దేవి నవరాత్రుల్లో మనం విజేత, విజిత, అపరాజిత ఇలా అమ్మవార్లు రకరకాల పేర్లతో మనం చేస్తూ ఉంటాం. అంటే విజయాన్ని ఇస్తుంది. ఈ యొక్క మతంగ మహర్షి కుమార్తె అయినటువంటి మాతంగ కన్యను కనుక చేసినట్లయితే వాక్శుద్ధి వస్తుంది. అందువల్లనే విశుద్ధ చక్రానికి అధిపతి ఆమె. వశీకరణం శక్తి వస్తుంది. అంటే అవతల వాళ్ళు వశీకరణం అవ్వాలి అంటే జనరల్ గా ఏమంటారు, పల్లెటూరులో విద్య లేని చోట్ల పాపం అమాయకులు ఉన్న చోట ఏం మరుగుమందు పెట్టేశారండి, లేకపోతే వశీకరణ మంత్రాలు చదివేశారండి అంటారు. అవేముండవు. వశీకరణం అంటే ఏంటంటే మన వాక్కుని బట్టి ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆ యొక్క విజ్ఞతనే అమ్మవారి ఇస్తుంది. ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదిమిహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఇది దేవి భాగవతంలోని మొట్టమొదటి శ్లోకం. సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి మతంగ మహర్షి యొక్క కుమార్తె అమ్మవారు రాజశ్యామల మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం అర్థం. కాబట్టి నిస్సందేహంగా ఈ అమ్మవారిని అందరూ పూజ చేసుకోవచ్చు. ఉగ్రశక్తి కాదు.
కాళిదాసు మామూలు పండితుడిగా కాకుండా హ్మ్. మామూలు వ్యక్తి, అతను మూర్ఖుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అతనొకడు, తెనాలి రామలింగడు ఒకడు. హ్మ్. వీళ్ళిద్దరు కూడా మహాకాళి అమ్మవారు అప్పుడు ప్రత్యక్షమై వీళ్ళకి వరసిద్ధినిస్తే అప్పుడు ఈ అమ్మవారిని జై జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియ కృతి వాసప్రియ సాధరారబ్ధ సంగీత సంభావన లోల నీపస్రక బద్ధ చూళి సనాధత్రికే సానుమత్పుత్రికే అంటూ అమ్మవారిని కీర్తించి ఇద్దరు కూడా ధన్యులయ్యారు. వాళ్ళంత మహాపాండిత్యం మనకు వస్తుంది. ఓకే. కాబట్టి ఈ అమ్మవారిని అందరూ చేసుకోవచ్చు హ్మ్. నిస్సందేహంగా. కాకపోతే నియమనిష్టలతో మనం కొంచెం అమ్మవారికి దసరా నవరాత్రులు ఎలా చేస్తామో అవును. అలా చైత్ర మాసంలో చేసేటటువంటి నవరాత్రులు, వసంత నవరాత్రులను కూడా ఉన్నాయి మనకి. హ్మ్. హ్మ్. అలా ఈ అమ్మవారిని అందరూ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని ఎందుకు చేయొద్దన్నారు అని కొంతమంది భయపడతారంటే, ఇప్పుడు విశేషంగా ఈ నవరాత్రుల్లో పగటిపూట పూజలా? లేకపోతే సాయంకాలం పూజలా? ఏ రకంగా గురుజీ? దేవికి సంబంధించినటువంటివన్నీ కూడా సాయంత్రమే పూజలు. హ్మ్. మగదేవుళ్ళందరూనేమో పగలు చేసుకోవాలి. హ్మ్. ఆడదేవతలందరూనేమో సాయంత్రం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే దేవుడు ఆడ కాదు, మగ కాదు. కానీ ఆ మనం అలా రూపంలో ఆరాధిస్తుంటాం ఆ కాబట్టి. రూపంలో మనం చేస్తున్నాం కాబట్టి, మరి సాయంత్రాలు చేస్తే కొంతమంది బయట ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఒక్కోసారి ఎక్కడో స్టకప్ అయిపోయి లేట్ అవుతుంది కాబట్టి, అవును. మనము ఉదయం పూర్తి చేసేసుకొని 2 పూటలా చేసుకుంటే చాలా మంచిది. ఏముంది దీపారాధన పెట్టడం, అదే. ఈ యొక్క శ్యామల దండకం చదువుకోవడం, ఓం మాతంగ్యై నమః అంటూ ఓం రాజశ్యామలాయ నమః అన్న చిన్న మంత్రాన్ని జపిస్తే చాలు. హ్మ్. నైవేద్యాలు కూడా పెద్ద పెద్ద నైవేద్యాలు ఏమి అవసరం లేదు. చిన్న పటికి బెల్లం మొక్క, హ్మ్. గుడోదకం చిన్న బెల్లం మొక్క పెడితే సరిపోతుంది. ఇక నవరాత్రులంటే మనకు సింపుల్‌గా చేస్తే కళ్ళకు ఆనదు కాబట్టి, అవును. అందరూ ఒకరోజు పాయసాన్నం, ఒకరోజు పులిహార, ఒకరోజు చిత్రాన్నం ఇలా రకరకాల అన్నీ కూడా తయారు చేసి భక్తులు పెడతారు. తప్పేం లేదు. హ్మ్. ఆ తల్లికి మొత్తం ఆ సీజన్‌లో దొరికేటటువంటి పుష్పాలన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించాలి. ఓకే. నీలశంఖం పువ్వు, నీలి కలర్ ఉన్నటువంటి పువ్వులు ఆమెకి చాలా ఇష్టము. హ్మ్. నల్ల ఉమ్మెత్త, ఆ తర్వాత ఈ యొక్క శంఖం పువ్వులు. నల్ల ఉమ్మెత్త. మంత్రశాస్త్రానికి ఆ! ప్రసిద్ధి. అమ్మవారేంటంటే వశీకరణ శక్తి. ఎవరైతే మాట వినడం లేదో, ఈ నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో హ్మ్. అటువంటి వాళ్ళకి కొంగున చుట్టి అమ్మవారు కూర్చోపెడుతుంది. వశ్యశక్తి అమ్మవారు. ఓహో! ఆ తర్వాత ఈ అమ్మవారికి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎంగిలి అన్నాన్ని పెడుతూ ఉంటారు. హ్మ్. ఇది తప్పు అనమాట. ఆమె ఏం చేసిందంటే మతంగ మహర్షి కూతురుగా పుట్టిన తర్వాత, చిన్న పిల్లగా ఉన్న తర్వాత హ్మ్. మతంగ మహర్షి శివపార్వతుల పూజ చేసుకుంటూ వాళ్ళకి ప్రసాదం పెట్టినప్పుడు ఆ 2, 3 పలుకులు క్రింద పడిపోతే ఈ అమ్మాయి ఏరుకుంది. ఏరుకొని తింది. కింద అమ్మవారి పడింది. శివపార్వతులు తన తల్లిదండ్రులు కదా అని చెప్పి అనుకొని హుహు. కళ్ళకద్దుకొని తింది. అక్కడి నుంచి ఈమెను ఉచ్ఛిష్ట చండాలిని అని, ఉచ్ఛిష్టం అంటే ఏంటంటే వదిలేసినటువంటి అన్నమని, హ్మ్. అందువలన ఎంగిలి అన్నం పెట్టాలని ఉపాసన చేసేటప్పుడు ఈ ఎడమ చేత్తో చాలామంది వామాచారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎంగిలి అన్నంతో హోమంలో వేయడము, ఎడమ హ్మ్. చేత్తో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అండ్ ఉపాసకులు వీళ్ళెవరు కూడా తెలీదు కాబట్టి వీళ్ళందరికీ ఉచ్ఛిష్టం అనేటటువంటి ఈ యొక్క ఎంగిలి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. తప్పది. ఓహో! అట్లా పెట్టకూడదు. ఉచ్ఛిష్టము అంటే ఏంటంటే, మనలో మిగిలిపోయినటువంటి ఏ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు గత జన్మ నుంచి వస్తే వచ్చిన మిగిలిపోయిన రెసిడ్యూ అంటాం. అంటే ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన అడుగున మిగిలిపోద్ది. ఫిల్టర్ వాటర్ అడుగున దట్ ఈస్ కాల్డ్ యాస్ రెసిడ్యూ. ఆ రెసిడ్యూ అనేటటువంటి దాన్ని పోగొడుతుందీమె. మన కర్మశేషాన్ని హ్మ్. ఆమె ఉచ్ఛిష్టాన్ని ఆమె తొలగిస్తుంది కాబట్టి ఉచ్ఛిష్ట చండాలిని అన్నారు. హ్మ్. హ్మ్. అంటే అవసరమైతే షీ వర్క్స్ లైక్ ఎ స్వీపర్. చండాలిని అంటే హ్మ్. స్వీపర్ లాగా డ్రైనేజ్ క్లీన్ చేసినట్టుగా అంత ఇదిగా ఆమె మూలాధార చక్రంలో మర్మావయాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉచ్ఛిష్టాన్ని దగ్గర నుంచి మనకి శిరస్సు వరకు మనకున్నటువంటి పైల్స్ వ్యాధులు కానీ, లేకపోతే ట్యూమర్స్ కానీ, ఇలాంటి హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఇలాంటి వ్యాధులన్నిటిని కూడా ఈ జగన్మాత తొలగిస్తుంది. ఓహో! అందుకనే ఆమెని ఉచ్ఛిష్ట చండాలిని అన్నారు. అది తెలియక వీళ్ళు అట్లా చెప్తారు. సో, నిర్భయంగా అందరూ చేసుకోవచ్చు. కాకపోతే మినిమమ్ డీసెన్సీ, మినిమమ్ రెస్పెక్ట్ మనం పాటించాలి. హ్మ్. అదే విధంగా నువ్వు వారాహి అమ్మవారి గురించి కూడా ఎత్తావు కాబట్టి,
క్లారిటీ ఏమిటంటే ఆమె ఉగ్రశక్తి కాబట్టి భయపడతారు. అవును. ఏ ప్రబలమైనటువంటి కోరికలు కాకుండా నిత్యం అమ్మవారిని పూజ చేసేవాళ్ళు పార్వతీ రూపంలో అమ్మవారిని ఆమెను కూడా చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ దేవతలు దశమహావిద్యా దేవతలు ఇవన్నీ కూడా హ్మ్. ఎక్సైటెడ్ స్టేజ్‌లో ఉన్నటువంటి దేవతలు కాబట్టి ఆ పార్వతీయే ఎక్సైటెడ్ స్టేజ్‌లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి అందరూ పూజ చేసుకోవచ్చు. ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి దినాలు. వీటిల కోసం దేవాలయాలకు ఎగబడి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంట్లోనే కలశం పెట్టుకుంటాం. హ్మ్. కలశం పెట్టుకొని పసుపు పువ్వులతో మనం పూజ చేసుకొని, ఆ సీజన్‌లో దొరికే పుష్పాలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే వశ్యశక్తి బా వస్తుందమ్మా. ఓకే. ఆటోమేటిక్‌గా ఎవ్వరైనా సరే మనకు ఆం ఇం ఈం క్షం అక్షరమాల అక్షరమాలం కృత ఐం వద వద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం వద వద వాగ్వాదిన్యై స్వాహ వాక్ సిద్ధిని చేస్తుంది. హుహు. వశ్యశక్తిని ప్రసాదిస్తుంది మనకి. ఓకే. ఓకే. ఇప్పుడు నియమాలన్నారు. అంటే ఓన్లీ ఆహార నియమాలేనా? ఎటువంటి నియమాలు పాటించాలంటారు? నియమాలంటే మినిమమ్ డీసెన్సీ, హ్మ్. రెస్పెక్ట్ మనం అమ్మవారికిచ్చేది. శుభ్ర వస్త్రాలు ధరించడము, తలంటు స్నానం చేసుకోవడము. హ్మ్. ఒకటి 9 రోజులు కూడా. అంటే ప్రత్యేకించి ఈ రంగు దుస్తులే ధరించాలని నియమం ఏమైనా ఉందా? పసుపు వస్త్రాలు వశ్యశక్తిని పెంచుతాయి. హుహుహు. అందువలన ఒకే వస్త్రాన్ని ఉంచుకొని పసుపు వస్త్రం మడిలాగా పెట్టుకొని హుహు. 9 రోజులు దీక్షలాగా చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదా పక్కన పెట్టుకొని మిగతా బట్టలు మామూలుగా వేసుకొని ఆ పూజ వరకు పసుపు వస్త్రాలతో చేస్తే బావుంటుంది. ఓకే. ఆ తర్వాత ఆహార నియమాలు ఏకభుక్తం ఒంటి పూట. హ్మ్. ఆ తర్వాత పూజ అయిన తర్వాత తినడం. నక్తం ఉపవాసం సాయంత్రమైనా తినొచ్చు. ఆ విధంగా పాలను కూడా నైవేద్యం పెట్టొచ్చు. హుహు. గుడోదకం నైవేద్యం పెట్టొచ్చు. ఏవైనా నైవేద్యం పెట్టొచ్చు. ఇవి అమ్మవారికి చేసుకొని మనం దాన ధర్మాలు పేదవారికి వీళ్ళంతా కూడా సాధువులకి, తర్వాత వికలాంగులకి వీళ్ళకి ఇచ్చుకున్నట్లయితే పాషాండుణ్ణి కూడా, మూర్ఖుడిని కూడా హ్మ్. ఆమె పండితుడిని చేస్తుంది. కాళిదాసు ఒక ఉదాహరణ. తెనాలి రామలింగుడు ఒక ఉదాహరణ. ఆ జగన్మాతను మనం పూజ చేసాం కూడా అందరికి ఇష్టం. మాతంగమణి అంటే ఈవెన్ శారదామాత మన జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ స్వాముల వారు కూడా మన శృంగేరిలో కూడా శారదాదేవినే చేస్తాం. ఆ హ్మ్. శారదమ్మే ఈవిడ. అందువలన శంకరాచార్యుల వారే ఆరాధించారు కాబట్టి ఈమెకి ఇక తిరుగులేదు. మనందరం కూడా పండితులం అవుతాము అనడంలో ఏమీ సంశయం లేదమ్మా. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.